హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో వీడియో కాల్ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. సో చాలామంది అయితే అర్థం కావట్లేదు, స్పీడ్గా చెప్తున్నారు. సో ఇకపై నుంచి స్లోగానే చెప్తాను, సో మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను. సో వీడియో కాల్ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. నెంబర్ 1 గ్లోరీ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మే 1న అయితే మనకు ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ గ్లోరీ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హిందీ మూవీ. సో హిందీలో మనకు హిందీ అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు, హిందీ, తమిళ్, మనకు నెట్ఫ్లిక్స్ ఎన్ని లాంగ్వేజ్లో ఉందో సో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంకా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 రాకాసా మూవీ. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. సో రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా కానీ మనకైతే మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా మనకైతే మనం చెప్పినట్టుగానే మే 1న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయడం అయితే జరిగింది. సో నెట్ఫ్లిక్స్లో అయితే ఈ రాకాసా మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంకా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 బ్యాచ్మేట్స్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీని అయితే నేనైతే చూశాను. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి 1 డే అయితే అవుతుంది. సో ఏప్రిల్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీని కోసం మనకు టీజర్ ట్రైలర్ చూసి వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే రిలీజ్ అయ్యి 1 డే అయితే అయింది. మనకి ఏప్రిల్ 30వ తారీఖున అయితే మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 కేరళ స్టోరీ 2 మూవీ. సో 1 మూవీ ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయింది. సో 2 మూవీ కూడా మనకి థియేటర్స్ మనకైతే ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 1 చూసిన వాళ్ళు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకు ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఓటీటీలో కూడా మనకి ఈ రోజున అయితే రిలీజ్ అయితే అయింది. మనకు జీ5లో అయితే మనకు ది కేరళ స్టోరీ 2 మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన బైకర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎదురు చూస్తున్నాం మీ అందరికీ అయితే మనకు ఈ మూవీ అయితే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ బైకర్ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే చెప్తున్నాను. సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 పాపం ప్రతాప్ మూవీ. సో తిరువీరు గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ రీసెంట్గానే మనకైతే రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే అవుతుంది. మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి సో మంచి టాక్ అయితే తెచ్చుకుంది అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కాకుండా మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మనకి ఈటీవీ యాప్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్లోనే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మే 15th నుంచి అయితే కన్ఫామ్గా అయితే పాపం ప్రతాప్ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి ప్రతి ఇయర్కి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేసుకుంటూ పోతున్నారు. సో ఇయర్ అయితే మనకు ఒక సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2025లో అయితే మనకు సీజన్ 5 అయితే రిలీజ్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మనకు 6ని కూడా ఇయర్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఈ సిరీస్ నుంచి అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే తొందరగానే వచ్చేస్తాయి. సో ఈ సీజన్ నుంచి మనకి సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 18th నుంచి అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 అడ్విశేష్ గారి హీరోగా యాక్ట్ చేసిన డెకాయిట్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన రీసెంట్గానే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో హిట్ అయితే మనకి ఈ మూవీ మనకు చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతుందని అనుకున్నాను కానీ సో మనకు మే 8వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నది అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే కాదు, మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. అండ్ వాళ్ళు మనకు రీసెంట్గానే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మే 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో మనకి రీసెంట్గానే ఈ రోజే చూసాం. సో దాదాపుగా అయితే 3-4 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి వాళ్ళ ఛానల్లో. నెంబర్ 9 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 2 దాకా ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో సీజన్ 3 అయితే రిలీజ్ కావాల్సింది. సో మనకు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ సిరీస్కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే సో సీజన్ 3 వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు జూన్ 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అయితే చేయలేదు. టీజర్లో అయితే మనకు డేట్ని కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో మనకైతే ఈ ఇయర్లో వచ్చేసి మనకైతే జూన్ 25th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఎల్ఐకే మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ మనకైతే యావరేజ్గా అయితే నిలిచింది. సో మనకు బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ అయితే కొట్టిన ప్రదీప్ రంగనాథన్ గారు అయితే మనకు
మనకు 4 మూవీ అయితే యావరేజ్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అయితే మనకు రీసెంట్‌గానే వచ్చేసింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళ ఓటీటీ రైట్స్‌ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే కొనుక్కోవడమే జరిగింది. సో, వాళ్ళొచ్చి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మే 6 తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'ఎల్ లైక్ హే' మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 6 తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ధురేందర్ ది రివెంజ్ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకు 1 వీక్ బ్యాకే అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా ఈ రోజుతో అయితే థియేటర్ రన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, మన దగ్గర అయితే మల్టీప్లెక్స్‌లో అయితే రన్ అయితే అవ్వడొచ్చు కానీ మనకైతే సింగిల్ థియేటర్‌లో అయితే మనకైతే ఎప్పుడైతే తీసేసారు ఈ మూవీని వచ్చేసి. సో, ఈ మూవీగా మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. అండ్ ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, మనకు బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా మనకైతే 2 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతాయి కాబట్టి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు మే 14 తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, ఇకపై నుంచి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో, మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను. సో, క్లియర్‌గా అయితే చెప్తాను. సో, వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.